ఈరోజు నేను చేసే పాల తాలికల్లో బియ్యం పిండి, అలాగే ఇందులో కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసి చేసుకోవచ్చు. పాల తాలికలు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. కావాలంటే జొన్న పిండి వాటితో కూడా చేసుకోవచ్చు. మనం బెల్లాన్ని లేకపోతే పంచదార ఏదైనా వీటిలో కొన్ని నీళ్లు పోసేసి ఈ నీళ్లతోటి కూడా కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మన పాల తాలికలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ నీళ్ళని ఈ విధంగా ఆ బెల్లాన్ని లేకపోతే పంచదారని కలిసిపోయేలా చేసేసుకోండి. నీళ్ళతోటి మనం చేసుకోవడం వల్ల ఆ పాల తాలికల్లో ఒక మంచి స్వీట్నెస్ ఉండి లోపల చప్పగా అలా ఉండకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కలిపేసి మరీ ఎక్కువ నీళ్లు పోయకుండా ఒక్క కప్పెడు పాల తాలికలు చేస్తే చాలు, ఇంట్లో వాళ్ళందరికీ చక్కగా తినొచ్చు. పాల తాలికల్ని చాలామంది ఇట్లా ఫ్రెష్గా చేసి తినడం ఇష్టపడతారు. ఇలా పిండిని ఈ విధంగా కలిపేసుకోండి. పాల తాలికల కోసం చేసిన పిండిని మనం 2 భాగాలుగా చేసుకుందాం. ఈ పండగని మనందరం గుర్తు తెచ్చుకునేలా దీన్ని రంగు కొంచెం అంతా మనం సాఫ్రన్ రంగు, మన కుంకుమ పువ్వు రంగు ఇలా ఒక చుక్క నీళ్లు ఇందులో వేసి ఈ విధంగా మనం ఒక దాంట్లో వేసుకుందాం. మరొక దాంట్లో ఇలా గ్రీన్ రంగు వచ్చే విధంగా వేసుకుందాం. మనకి ఇలా వేసి రెండింటిని కలిపేసుకొని మనం చూడండి, ఒకటేమో మనకి ఆ కుంకుమ పువ్వుతో రంగుతో కలిపేసుకుందాం. మరొక దాన్ని ఇలా గ్రీన్ కలర్లో, మన తిరంగా జెండాలో 3 రంగులు ఉంటాయి కదా, ఒకటి ఆ సాఫ్రన్ కలరు, ఒకటి గ్రీన్ రంగు, ఇంకొకటి తెలుపు. మనం ఇందులో పాలు పోస్తాం, అది తెల్లగా చక్కగా దాంట్లో మన ఈ పాల తాలికలు ఇలా 2 రంగులతో ఉండి చాలా బాగుంటుంది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత వీటితోటి పాల తాలికలు తయారు చేసుకుందాం. ఫస్ట్ షుగర్ సిరప్లా తయారు చేసుకుందాం. నీళ్లు తీసుకొని దీంట్లో పంచదార వేసుకోవచ్చు, లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఏది కావాలంటే అది వేసుకోండి. నేనైతే 2 కొంచెం కొంచెం వేసుకుంటాను, కానీ తగినంత తీపి మనకి దీంట్లో ఉండాలి. ఇప్పుడు ఆ పంచదార బెల్లం 2 కలిపిన పాకాన్ని చక్కగా ఈ విధంగా కలిపేసుకోండి. ఈ బెల్లం కొంచెం డార్క్గా ఉంది, మళ్ళీ దీని రంగంతా డార్క్ అయిపోతుందని చెప్పేసి కొంచెం పంచదార కూడా వేసుకున్నాను. దీంట్లో ఒక ఉడుకు వచ్చే లోపల దీంట్లో ఫ్లేవరింగ్ రకరకాల ఫ్లేవర్స్ వేసుకుంటారు. ఇందులో కొంతమంది యాలకులు వేసుకుంటారు, కొంతమంది వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటారు. నేనైతే కొంచెం అంత సోంఫ్ అయితే మరీ ఎక్కువ వేయకండి. మనకి పూర్ణాలైనా దేంట్లో అయినా ముఖ్యంగా ఇండియన్ స్వీట్స్లో మనం వేసేది సో కొంచెం ఇలా సోంఫ్ వేసుకుందాం. ఇండియన్ స్వీట్స్లో ఎక్కువగా మనం యాలకులు వేసుకుంటాం, కానీ మన తెలుగు వాళ్ళ స్వీట్స్లలో మనకి ఎక్కువగా సోంఫ్. ఇది ఉడికిన తర్వాత కొంచెం ఉడుకుతున్న తర్వాత దీంట్లో పాలు కూడా వేసి మనం చేసుకోవచ్చు. ఈ బెల్లం నీళ్ళని కొంచెం సేపు ఉడకనిద్దాం. పాల తాలికలు చేసుకోవడం కోసం మనం పిండి కలిపేసుకున్నాం. వీటితోటి చూడండి, మన పాల తాలికల్లా సన్నగా కావాలంటే సన్నగా చేసుకోండి, కొంచెం దూది ఒత్తుల్లా వీటిని ఇలా చేసుకొని మన పాల తాలికల్ని రెడీ చేసుకుందాం. ప్రతి పండగకి దేవుడు పటం పెడతాం, కానీ ఈరోజు మాత్రం మన స్వతంత్రం తెచ్చిన వీరులు మహాత్మా గాంధీ ఇలాంటి పటాలు పెట్టి చేసుకోవాలి. రెడీగా ఉన్నాయి కదా. వీటిని ఈ విధంగా మన ఉడుకుతున్న బెల్లం నీళ్ళల్లో వేసేసుకోండి. ఈ పంచదార బెల్లం సిరప్లో వేసి కుక్ చేసుకుందాం. ఎప్పుడైతే ఈ నీళ్ళల్లోకి మనకి కొంచెం చిక్కదనం వచ్చిన తర్వాత దీంట్లో మనం పాలు పోసుకుందాం. షుగర్ మన పంచదార బెల్లం పాకం ఏదైతే ఉందో అది దీంట్లో ఈ పాల తాలికలు ఉడుకుతూ కొంచెం చిక్కదనం రావాలి. అయితే మనం చిన్నగా చేసుకున్న వీటిని ఉండలుగా చిన్నవి కూడా వేసుకోవచ్చు. అయితే మీరు చిన్నవి వేసేటప్పుడు కొంచెం సేపు ఆగిన తర్వాత వేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇదే పిండిని మళ్ళీ ఈ విధంగా కట్ చేస్తాను. ఈ విధంగా మనం రోల్ చేసుకొని వీటిని మనం గుండ్రంగా కూడా వేసుకోవచ్చు. మనకి ఆ పాల తాలికలు ఈ స్పెషల్ పండగ మనం కనిపించేట్టు ఈ విధంగా కట్ చేసి ఇలా కట్ చేసి వీటిని చిన్నగా వీటిలలో వేసేసుకోండి. ఇవి కూడా ఈ పాలల్లో ఉడికి మనకి మంచి ఆ రంగు మనకి అందజేస్తుంది. దీంట్లో పిల్లలు వాళ్ళకు నచ్చిన షేపుల్లో కూడా చేసి వీటిలలో వేయచ్చు. ఇప్పుడు చూడండి, ఉడుకుతూ ఈ పాకం మనకి కొంచెం చిక్కదనం వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం మంట తగ్గించి పాలను వేసుకోండి. పాకం కొంచెం చిక్కదనం వచ్చిన తర్వాత
మనకు కావాల్సినన్ని పాలు పోసి ఉడికిచ్చేసుకుందాం. కొన్నిసార్లు మేము ఏం చేస్తామంటే బెల్లం నీళ్ళల్లో పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు చిటికెడంత సోడా కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు. వేసుకుంటే పాలు విరగకుండా ఉంటుంది. సో ముందు ఈ పాలని మంచిగా బాయిల్ చేసుకుందాం. పాల తాలికలు చేయడం కోసం మనము కొంచెం అంత సోప్ పొడి వేసుకున్నాం. కానీ ఇందులో నట్స్ కూడా వేసుకోవాలనుకుంటే మన జీడిపప్పు, అలాగే మన తర్బూజా గింజలు, జీడిపప్పును కూడా మనం ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి నట్స్ ఏమన్నా పచ్చిగా మనం వేసేటప్పుడు ఈ పాలు ఉడుకుతున్నప్పుడే మనం అందులో వేసేసుకోవాలి. ఇందులో నట్స్ని ఈ పాలు ఉడుకుతున్నప్పుడే ఇందులో వేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటే కూడా మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇందులో వేయండి. ఇక దానంతటా అదే చిక్కగా అయ్యి దీని లోపల ఆ పాల తాలికలు సాఫ్ట్గా అయ్యి అప్పుడు ఆ తింటుంటే ఉంటుంది కదా అసలు సిసలైన మజా. దీనికి ఒక చిక్కదనం. కొంతమంది బాగా చిక్కగా చేసుకుంటారు. మీకు కావలసిన విధంగా మీరు చేసుకోండి. మీకు ఎంత చిక్కదనం కావాలో ఆ విధంగా చేసుకొని మీరు చక్కగా దీన్ని ఎంజాయ్ చేయండి. కాకపోతే ఒకవేళ మీకు ఆ పాల తాలికలు ఉడికిపోయినాయి అయినా మీకు కావలసిన చిక్కదనం రావట్లేదు, మరీ ఎక్కువ కుక్ చేస్తే ఆ పాల తాలికలన్నీ విరిగిపోతాయి. అలాంటి సమయంలో మీరు చిటికెడంత బియ్యం పొడిని కూడా దాంట్లో వేసి కావలసిన చిక్కదనం తెచ్చుకోవచ్చు. పాల తాలికలు పాలు వేయకుండా బెల్లం నీళ్ళల్లో కూడా చేసుకుంటారు. ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కరికి ఒక చిక్కదనం ఇష్టపడతారు. ఇది చూడండి, పాలు స్లోగా ఉడుకుతూ వాటికి చిక్కదనం వచ్చేసింది. అలాగే మన పాల తాలికలు మనం ఏవైతే వేసుకున్నామో అవి కూడా సాఫ్ట్గా తయారయ్యాయి. సో మీకు కావాల్సినంత చిక్కదనం తీసుకొచ్చి మీరు మంచి బౌల్లో వడ్డీ చేసుకోండి. నేను చల్లగా కూడా తినడానికి ఇష్టపడతాను. చల్లగా తినడం కోసం అయితే ఇంత చిక్కదనం వస్తే సరిపోతుంది. కానీ వేడివేడిగా తినడం కోసం ఆ పాల తాలికలు ఏవైతే ఉన్నాయో ఇలా నోట్లో పెట్టి సప్పరి నోట్లోకి వెళ్ళిపోవాలి. ఇలా స్పూన్లో తీసి అంటే పాల తాలికలు ఇలా వెళ్ళిపోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న మజా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మరి మీకు తెలుసు పిల్లలు ఇలాంటి నూడిల్స్లా ఉన్న వాటిని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో మరి నా ఈ పాల తాలికలు నాకు కావాల్సినంత చిక్కదనం వచ్చింది. దీన్ని స్టవ్ కట్టేసి ఇంకా మనం వడ్డించేసుకుందాం. ఇందులో మన పాల తాలికలు చూడండి భలే అందంగా చక్కగా కనిపిస్తుంది. మీరందరూ కూడా మీ ఇళ్లలో స్వతంత్ర దినోత్సవాన్ని గొప్పగా జరుపుకోవాలి. మీ పిల్లలకి మన స్వతంత్ర దినోత్సవ కథలు చెప్పుకుంటూ మనం పూర్తిగా ఎంజాయ్ చేయాలి. మన పాల తాలికలు రెడీ. పాల తాలికలు వీటిని తయారు చేయడానికి ముందుగా గిన్నెలో కొంచెం బియ్యం పిండి, మైదా పిండి, అలాగే కొంచెం బెల్లం నీళ్లు కూడా వాటితో పాటు కలిపి వాటిని చూపించిన విధంగా కుంకుమ పువ్వు రంగు అలాగే పచ్చ రంగు వేసి పిండి కలిపిన దాన్ని పాల తాలికల్లా సన్నగా దూది ఒత్తుల్లా తయారు చేసి పెట్టుకోవాలి. మరో గిన్నెలో నీళ్లు, పంచదార, బెల్లం వేసి ఉడకనివ్వాలి. ఫ్లేవర్ కోసం సోంఫ్ పొడి అందులో వేసి ఉడకనివ్వాలి. మనం తయారు చేసిన ఈ రంగుల పాల తాలికల్ని అందులో వేసి ఉడకనివ్వాలి. ఎప్పుడైతే అందులో కొంచెం చిక్కదనం వచ్చిన తర్వాత అందులో పాలు పోసి కూడా దాన్ని ఉడకనివ్వాలి. మంచి చిక్కదనం వస్తున్నప్పుడు జీడిపప్పు కానీ తర్బూజా గింజలు కానీ అందులో వేసి దాంతోపాటు ఉడకనివ్వాలి. కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని వేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది.